పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట సామాజిక కార్యకర్త వైసీపీ 18వ వార్డు ఇన్ఛార్జ్ బొగ్గరం మూర్తి నిరసన దిగారు. పట్టణంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ నేతలే ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ముందు శిరోమండనం చేయించుకున్నారు. నరసరావుపేట పట్టణంలో మున్సిపాలిటీ తలకు ప్రభుత్వ ఆస్తులు చాలా ఉన్నాయి. గత 75 సంవత్సరాలు 76 సంవత్సరాల నుంచి కబ్జా చేశారు. కొన్ని ఆస్తులు 2011 నుంచి నేను ఉద్యమాలు చేస్తూ ఆపుతూ వచ్చా. సెల్లార్లో దుకాణాలు తీసేయాలని, పార్కింగ్ కల్పించాలని చేస్తూ వస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళు ఒక 50% హైకోర్టు ఆదేశాలు అమలు చేశారు. మిగతా 50% అమలు చేయాల. నిన్న ప్రభుత్వ స్థలం కబ్జా చేశాడు. ముందుగుల వెంకటరెడ్డి అని, నేను ఎక్స్ మిలిటరీ చేపల రెడ్డిని అందరినీ బెదిరించి అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను సామాజిక కార్యకర్తగా పోయిన సోమవారం కలెక్టర్ ఆఫీసులో స్పందన కలెక్టర్ గారికి ఇచ్చాను. దాని మీద మున్సిపల్ ఆఫీస్కి పంపించారు ఆన్లైన్లో. దాని మీద వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మేము కూడా రమ్మంటే పోయాం. నన్ను తొయ్యటం, నా మీద కత్తి తీసుకుని దాడి చేయడానికి ప్రయత్నించాడు. నేను గత 15 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ మీద అనేక రకాల ఉద్యమాలు చేసి ప్రజల కోసం, నరసరావుపేట పట్టణం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నా. అన్నే సామాజిక కార్యకర్తను చంపడానికి వస్తే స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ విషయాలన్నీ చెప్పాం. స్థానిక ఎమ్మెల్యే గారు మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి మాట్లాడాను, టౌన్ ఎస్ఐ గారికి, సిఏ గారికి మాట్లాడానని చెబుతున్నారు. నన్నే చంపడానికి వస్తే సామాన్యుల పరిస్థితి ఏంది? అతను లాకప్లో వేశారు. రాత్రి 10 గంటల తర్వాత విడిచిపెట్టారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి అతని మీద కఠిన చర్యలు తీసుకొని రిమాండ్ పంపించి మినిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడాలి అతనికి. నేను రోజు ఇక్కడే మున్సిపల్ ఆఫీస్ దగ్గరే ధర్నా చేస్తాను.